మీకు తెలుసా, ఒక బాక్సర్ రింగ్ లో డాన్స్ వేసేవాడు, మాట్లాడితే ఒక పోయెట్ లాగా మాట్లాడేవాడు, ఇంకా అతని పంచ్ ఒక లైట్నింగ్ లాగా ఉంటుంది. అతనే మొహమ్మద్ అలీ. సన్నీ లిస్టన్ అతని కన్నా ముందు చాలా పెద్ద బాక్సర్. కానీ 1964లో మొహమ్మద్ అలీ అతన్ని ఓడించాడు. దాని తర్వాత గట్టిగా అరిచి ఐఆమ్ ద గ్రేటెస్ట్ అని అన్నాడు. వియత్నాంలో వార్ అయ్యేటప్పుడు యుఎస్ గవర్నమెంట్ మొహమ్మద్ అలీని సర్వీస్ చేయమని చెప్పింది. వియట్ కాంగ్ తోటి నాకేం గొడవ లేదు అని అలీ రిఫ్యూజ్ చేశాడు. దానివల్ల ఆ గవర్నమెంట్ అతన్ని టైటిల్ నుంచి తీసేసి బాక్సింగ్ నుంచి సస్పెండ్ చేశారు. అతన్ని ద్రోహి అని కూడా చెప్పారు. కానీ అయినా అలీ ఏం పట్టించుకోలేడు. తన ట్రైనింగ్ తాను చేస్తూనే ఉన్నాడు. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రింగ్ లోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఓల్డ్ గా ఉన్నాడు, కానీ అందరికన్నా పెద్దగా ఉన్నాడు. తర్వాత కూడా మొహమ్మద్ అలీని గెలిచాడు, జో ఫ్రేజర్ నుంచి ఇంకా జార్జ్ ఫార్మన్ నుంచి. కానీ ప్రతి ఒక్క ఫైట్ అతని ఒక గాయం చేపించింది. అతని హ్యాండ్స్ పెరిగాయి, అతని మాటలు తగ్గాయి, అతని బాడీ కొన్ని వార్నింగ్స్ కూడా పంపిస్తుంది. ఇంకా డాక్టర్ డయాగ్నోసిస్ తర్వాత కూడా రింగ్ లోకి ఎంటర్ అయ్యాడు. అది లాస్ట్ టైం లేరీ హోమ్స్ తోని ఫైట్ చేశాడు. అలీకి అప్పుడు 38 ఇయర్స్. ఇక లేరీ అతని ప్రైమ్ లో ఉన్నాడు. అలీ పవర్ చాలా తక్కువైపోయింది. ప్రతి పంచ్ ని రిసీవ్ చేసుకున్నాడు. ఇక అతని ఫైట్ ని ఫినిష్ చేయలేకపోయాడు. అలీ ఆ డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ డయాగ్నోస్ చేసి పార్కిన్సన్ డిసీజ్ అని చెప్పారు. 2016లో అతను చనిపోయాడు.